చాలా ఆకలిస్తాను నిజంగా. హాయ్ ఫ్రెండ్స్, మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి. నా ప్రతి ఒక్క వీడియో అప్డేట్ మీ మొబైల్లో వస్తుంది. అయితే మా ఊరి నుంచి అయితే స్టార్ట్ అయినా మా ఫ్రెండ్ చిన్న అయితే నన్ను పుట్టపర్తికి దింపుతా, అక్కడ నుంచి డైరెక్ట్ బెంగళూరుకి అయితే స్టార్ట్ అవుతున్నా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మళ్ళీ నా కాలే తగ్గిన 5 days రెస్ట్ అయితే ఇంట్లో తీసుకున్నా. ఇక మా ఫ్రెండ్ చిన్న, మా ఫ్రెండ్ ఎలా అంటే ఫుడ్ డొనేషన్ చేస్తారు, యూట్యూబ్ ఛానల్ ఉంది, మీకు కింద బయోలో లింక్ అయితే సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మనము సీదా బెంగళూరుకి అయితే ఇలాగే స్ట్రైట్ రూట్ అయితే బెంగళూరుకి సీదా ఉంది. మనము బెంగళూరుకి అయితే స్టార్ట్ అవుతాం. లెట్స్ గో, బాయ్ బాయ్. మళ్ళీ ట్రిప్ అయిపోయినాక కలుసుకుందాం. ఏదైనా కొంచెం ఫ్లెక్సీలో గిస్సీలో వస్తాము, చూద్దాం. ఆలీనే ట్రిప్ అయిపోతుందో. ఇప్పుడైతే చిన్న అయితే మా ఊరికి వెళ్ళిపోతున్నారు పుట్టపర్తికి. బాయ్ చిన్న, జాగ్రత్త. ఇప్పుడైతే మా ఫ్రెండ్ అయితే వెళ్ళిపోయినారు. పంపు అడుగుతానే వెంటనే ఎప్పుడైనా డ్రాప్ చేయండి, డ్రాప్ అది చేస్తా, అలాంటి విషయాలు ఏం లేదు. ఇప్పుడు లిఫ్ట్కి అయితే ట్రై చేద్దాం. ఆపుతా లేదో ఫస్ట్ లిఫ్ట్ ప్లస్ మన లిఫ్ట్ కూడా లేదు. ఎందుకంటే లిఫ్ట్ అయితే చిక్కింది. ఒక 5 kilometers అయితే అన్న వెళ్తారు సైడ్ అయితే. మళ్ళీ అన్న ఒక 5 kilometers అయితే దింపినారు. ఇక్కడ నుంచి బెంగళూరు వచ్చి మొత్తం 152 kilometers అయితే ఉంది. ఏమంటే మాకు బెంగళూరు అనేది స్ట్రైట్ హైవే మాట. మాకు కొంచెం బెంగళూరు దగ్గరనట్టే మేము ఫీల్ అవుతాం. ఎందుకంటే ఒకవేళ బైక్ వాళ్ళకి వెళ్ళాలంటే 2 hours మేము బెంగళూరుకి వెళ్ళిపోతాం. బైక్ అయినా కార్ అయినా. బస్సెస్ అయితే ఒక 3 hours ఆ మధ్యలో అయితే అవుతుంది. స్ట్రైట్ ఇదే హైవేకి వెళ్ళాలి మనము. ఇది హైవే కాదు కదా, కొంచెం వెహికల్స్ చిక్క. హైవే అయితే ఇంకో రూట్ ఉంది, అది వెళ్దాం అనుకున్నా. కొంచెం లాంగ్ అయిపోతుంది మళ్ళీ మాకు బెంగళూరు. అయితే మన గోవంతాకి అయితే లిఫ్ట్ చిక్కింగ్, అందరికి లిఫ్ట్ ఇచ్చారు. 30 kilometers అయితే మన లిఫ్ట్ చిక్కింగ్ కాకుండా అన్న తిన్నావా లేదని మన ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినా కాబట్టి టిఫిన్ అయితే తిన్నాము. దానికి మనం చూసుకొని బెంగళూరు వెళ్ళిపోతే మన ఫాలోవర్స్ కలుస్తారు. ఇది కొత్తగా ఒకటి కన్స్ట్రక్షన్ అవుతుంది మనకు డబల్. ఇప్పుడైతే అన్న 30 kilometers గోవంట్ల దాకా లిఫ్ట్ ఇచ్చా. తిన్నావా తమ్ముడు అన్న, ఇంటి నుంచి తిన్నాం కాబట్టి తిన్నాం నాన్న, థ్యాంక్ యూ అన్న. అదే కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో సబ్స్క్రైబ్ కూడా చేయించాం మన యూట్యూబ్ ఛానల్. చెప్పండి ఏదో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఎందుకంటే గోవంట్ల నుంచి మరి బెంగళూరు దగ్గర 130 kilometers అయితే ఉంటుంది అనుకుంటా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లివ్. యాక్చువల్లీ గోవాలు వెనకలే, కానీ మన కోసం హైవే తెచ్చి దింపినారు. థ్యాంక్ యూ. తింటా వేదాన్ని అన్నాక మనం తినొచ్చాం కాబట్టి ఇంకా బెంగళూరుకి అయితే ఇక్కడ నుంచి ఒక 130 kilometers 130 ఉంటుంది, 110 ఉంటుంది. ఈజీగా వెళ్ళిపోవచ్చు మనం సాయంత్రం కల్లా. అయితే వెళ్ళిపోతున్నారు ఇక్కడ. ఇది లేపాక్షి వీడియో అనేది నేను ఆల్రెడీ వెళ్ళింటి, ఎవరైనా చూడకపోయింది చూడండి. ఇట్లా మనకు డైరెక్ట్ బెంగళూరు హైవే అయితే ఉంటుంది. స్ట్రైట్ బెంగళూరుకి అయితే హైవే ఉంది మనకు. అన్నట్టు బాగేపల్లి దాకా వెళ్తారంట. చూసి లిఫ్ట్ ఆపి ఆడికైనా అడిగి బెంగళూరు అంటే బాగేపల్లి దాకా లిఫ్ట్ ఇస్తారా. బాగేపల్లి నుంచి ఇదిగోని హైవేలో వెళ్తున్నాం మనం బెంగళూరుకి. అన్న వాళ్ళైతే మన యూట్యూబ్ ఇన్స్టా ఫ్యామిలీ అన్న వాళ్ళైతే బైక్లో వస్తా అంటే మేము వెనక పక్క జస్ట్ మిస్ ఆగి గుద్దేసు అంట. థ్యాంక్ యూ అన్న. కలుగుతాం నిజం చెప్తున్నా. ఇలాగా మన వాళ్ళు అంతా అన్న వాళ్ళు కలిసి ఇలాగ అడుగుతా అంటే అలాగే ముందరకు వ్యూ కనపచ్చా. అదొక హ్యాపీనెస్. ఎంత కష్టమైనా ఒక 5 నిమిషాల్లో అన్న చాలా హ్యాపీ చూడాలి. సీరియస్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న. ఓకే మనం బెంగళూరుకి స్టార్ట్ అవుదాం. 95 kilometers అయితే ఉంది. లెట్స్ గో. అన్న వాళ్ళైతే మళ్ళీ ఫాలో అవుతా అంటే యూట్యూబ్ ఇన్స్టాలో. అదే నీకు పాంపు నా గురించి జాగ్రత్త. అదే నా గురించి అక్కడ నుంచి చేంజింగ్ చేసుకుంటూ వచ్చినావు. మళ్ళీ లిఫ్ట్ ఇచ్చే చాలా మటుకు మన ఇన్స్టా ఫ్యామిలీ వాళ్ళు కలిసినప్పుడు అన్నే బండి ఆపి చాలా సేపు ఉన్నారు. థ్యాంక్ యూ అన్న. మళ్ళీ మన ఫ్రూట్స్గా ఇచ్చారు అన్న తినేది ఒకటి అని. ఇక అన్నది కలిసి ఇంక వెళ్తాం. మనం బెంగళూరుకి ఇంకా 80 kilometers ఎంత ఉండాలా. ఇంకా స్టార్ట్ అవుతాం. లెట్స్ గో. ఇప్పుడైతే బెంగళూరుకి ఇంకా ఒక గంట సేపు, 1:20 నిమిషాలు అలా ఉంది. ఓకే లిఫ్ట్ అది చిక్కిపోతుంది. దగ్గర బెంగళూరుకి వచ్చేసాం కాబట్టి ఇక మెల్లి వాక్ చేస్తున్నాం. ఇప్పుడు అన్న వచ్చి ఫ్రూట్స్ అది ఇచ్చిన తినమని. వాటికి అన్న చాలా మంచోడు. బైక్లో చాలా మంది వెనకాల నా కోసం ఇన్స్టా ఫ్యామిలీ అన్న ఒక అన్న 3 అన్నలు వచ్చి బైక్లో వెనక చేస్తాను. అన్నలు నేను చూసుకోలేదు. పాంపు చెప్పే జస్ట్ మిస్లు ఆయన గుర్తుంది అని అన్న చూసుకోవచ్చు కదా అన్న అంటే. ఆ అన్న వాళ్ళు వచ్చి మాట్లాడి అంతకుముందు ఒక వ్యూ కనప ఇచ్చి పాము చెప్పి దిగినా కానీ నాకు ఏమైనా ఫాలోవర్స్ కనపచ్చి ఆ హ్యాపీనెస్లో వీడియో తీసేది మర్చిపోతున్నా. వీడియో తీస్తుంటే సారీ
ఈ కనపచ్చి దానికి హ్యాపీనెస్కి నాకు తెలిగే వీడియో తీసేది మర్చిపోతున్నా. బైక్ అన్న ఒక పాము తకాని ఆపి చాలాసేపు లిఫ్ట్ ఇచ్చేదే ఎక్కువ అన్నప్పుడు ఈ టైంలో మనకి బైక్ ఆపి మన మన ఇన్స్టా ఫ్యామిలీలో మాట్లాడుకున్నారు. ఓకే, మనం బెంగళూరుకి దగ్గరలో ఉన్నాం. ఇంకోండి చూడండి, జూమ్ అవుట్ బెంగళూరు 70 కిలోమీటర్లు ఉంది. ఒక బైక్ ఆపి లిఫ్ట్ ఇస్తున్నాడు. వెళ్దాం, లెట్స్ గో. చిక్బల్లాపూర్ దానికి వెళ్తా ఉంటా. చిక్బల్లాపూర్ నుంచి బెంగళూరు దగ్గర ఆల్మోస్ట్ అయితే వివత ఇక్కడ నుంచి ఇంకా మనకు లిఫ్ట్ ఇచ్చారు. మళ్ళీ ఇవన్నీ వచ్చి డైరెక్ట్ బెంగళూరులో అయితే దింపుతానన్నారు. థ్యాంక్ యూ బ్రో. మా యొక్క 5 నిమిషాలు పని ఉందంట, అది అయిపోతే డైరెక్ట్ బెంగళూరులో దింపుతా అన్నాడు. ఓకే అన్న అది అదే వెళ్ళే దాదాపు బైక్లో అడిగా అన్న ఇట్లా ఏమని ఇలా ఇవ్వమన్నా అన్న వచ్చి బెంగళూరు దానికైతే మనం దింపేశారు. ఇంకో అన్న వచ్చినారు. ఇక్కడ నుంచి మన సిటీలోకి వెళ్ళి సిటీలో ప్లేసెస్ కవర్ చేసుకుని ఇంకా బెంగళూరు అయితే మనము దాటేసి వెళ్దాం. మనకు సిటీలోకి ఒక 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనకైతే 5 దానికైతే జాబ్ ఇస్తాను. ఎందుకంటే 5 అయితే మనకి చికెన్లో ఇలా సాఫ్ట్వేర్ కంపెనీలు చూస్తే మనం మంచిగా స్టడీ చేసి ఆ కంపెనీలో జాబ్ చేసింటే బాగుందనిపిస్తుంది. కానీ మన కంటెంట్ వేవ్ మన ట్రావెల్ కాబట్టి మనకి జాబ్ అవి సెట్ కావన్నమాట. అయితే మనం మెజెస్టిక్లో ఉన్నాం బెంగళూరులో. హెల్మెట్ తీసుకున్న 130 చెప్పినారు. 130 రూపీస్ హెల్మెట్ లేదంటే లిఫ్ట్ చిక్కదు కాబట్టి మనము రూల్స్ పార్టీ వెళ్ళాలి అది కరెక్ట్గా. అందుకు హెల్మెట్ తీసుకున్నా. 130, 200, 250 ఉంది. 130 అయిపోయినాయి. మిగతా అమౌంట్కి ఈరోజు ఫుడ్కి అయితే సరిపోతుంది మనకు. అంటే స్పాన్సర్ చేసిన మనీనే. మొన్నసారి నేను గోవా నుంచి వచ్చేసా కాబట్టి ఇప్పుడు మనం చూడాల. లెట్స్ గో. ఇక్కడ అన్ని చాలా లాంగ్ ఉన్న సిటీ లిఫ్ట్ చిక్కదు కాబట్టి మనం మైసూర్ అది ప్యాలెస్ అనేది ఒకటి ఉంటుంది, అది కవర్ చేసుకుని సిటీ నుంచి మనం జంప్ అయిపోదాం. అయితే వాక్ చేస్తున్నాము. లిఫ్ట్లో అయితే ఏం చిక్కట్లేదు ఇక్కడ. సిటీలోకి వస్తే అయితే కొంచెం ఇబ్బంది, లిఫ్ట్లో అయితే చిక్కవు. ట్రై చేద్దాం లిఫ్ట్లోకి అయితే. చాలా ఇక్కడ ఏదో లేడీస్ ఏదో బంద్ కూడా జరుగుతున్నట్టుంది. ఒక్క ఫుల్ లేడీస్ ఫుల్ జనాలతో ఉన్నారు. ఇంకా వెహికల్స్ ఒక్కవేళ మేము ప్యాలెస్ ఒకటి ఉంటుంది బెంగళూరు మెయిన్ ప్యాలెస్, ఆడికెళ్ళి జస్ట్ చూపించేసుకుని మనం స్టార్ట్ అవుదాం. అంతే కదా, జనాలు తక్కువ ఉన్నారు కొంచెం. నాకైతే బెంగళూరు అంతా పాదయాత్ర తప్ప ఇంకోటి అయితే లేదు. ఇబ్బంది చాలా ఉంది. హెల్మెట్ బ్యాగులో వెళ్ళాము, మళ్ళీ తీలేం కదా పలాకి ఎక్కడ లిఫ్ట్ చూపితే. ఏమనుకోకండి, వీడు ఎందుకు కొన్ని సిటీల్లో తిరుగుతున్నా మాకేం లొకేషన్ చూపిలే అనుకోకండి. ఎందుకంటే సిటీలో మా ఇబ్బంది చూపిస్తున్నాం కదా, నా ఇబ్బంది ఒక్కనే నేను కూడా ట్రావెలింగ్ చేస్తుంది. సిటీలో లిఫ్ట్ చిక్కవు. నేట్ అతిగా పెద్ద సిటీలు మనం వెళ్ళే ప్లేసెస్కి వెహికల్స్ చిక్కట్లేదు, చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని ఆల్ ఇండియా ట్రిప్ వితౌట్ మనీ ట్రావెలింగ్ అంటే ఇండియా అంటే డబ్బులు లేకుండా తిరుగుతాం. అన్ని లొకేషన్స్ అయితే చూపిలేను, ఏమనుకోకండి. బైక్లో కన్నా లిఫ్ట్ ఇచ్చినాగా అన్నీ ఫుడ్స్గా మనకు ఇచ్చినాడు తిను తమ్ముడు అని. అప్పుడు వద్దన్నా కానీ అన్నీ బలవంతించే. ఇప్పుడు ఆకలి వేస్తాను ఫుల్గా. చాలామంది మన ఇన్స్టా ఫ్యామిలీ వాళ్ళు కనపరిచారు రూట్ బెంగళూరుకి వస్తాను ఆ రూట్లో చూపిస్తాం అని. అప్పటికి అంత ఆకలి వెళ్ళి ఇప్పుడు ఫుల్ ఆకలి వేస్తాను. హెల్త్కి మంచిది ఫ్రూట్స్, మనకు చాలా ఆకలి వేస్తాను నిజంగా. అందుకు ప్రజెంట్ అయితే ట్రై చేస్తున్నాయి. ఇది అయిపోయినాక మనం బెంగళూరు అనేది కవర్ చేసేసి స్టార్ట్ అవుతాం. మళ్ళీ చేసాము ఫ్రూట్స్ అయితే కొంచెం కడుపు అయితే పెట్టా. ఇంత ఫుల్ ఆకలేసింది. ఆ ప్యాలెస్ ఒకటి చూపిస్తాయేమనుకోకండి. వితౌట్ మనీ కట్టి లిఫ్ట్ చిక్కట్లేదు. నాకు అంత కవర్ చేయాలని ఉంది కానీ లిఫ్ట్ చిక్కక కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నా. నాకు అలా ఒక మనిషి కనపడిస్తున్నాయి కదా, ఆ మనిషి ఫ్యాంక్ వీడియోలు తీస్తున్నా కాలేజీ పిల్లల మీద. ఫస్ట్ కెమెరా అందుకు ఆయన సెట్ చేసా అనుకున్నా కానీ లేదు, ఫ్యాంక్ వీడియోలు తీస్తున్నారు మన వాళ్ళు. ఓకే, ఫ్యాంక్ వీడియోస్ అయినా ఓకే, ఏదన్నా వాళ్ళ సిచ్యువేషన్ దగ్గర తీసుకుంటారు కాబట్టి పర్లేదు. మనైతే ఇది కవర్ చేసి లెట్స్ గో. ప్యాలెస్ దగ్గర ఎలా వెళ్ళాలన్నా అంటే చూపించా, ప్లస్ ఫుడ్స్గా ఇప్పించిన అన్న. థ్యాంక్ యూ అన్న హెల్ప్ చేసింది. రామకృష్ణ వాటి తీసు మనకి చాలా ఇబ్బంది అవుతుంది సిటీలో లిఫ్ట్ చిక్కగా. ఇదేదో కోట సంథింగ్ ఏదో అనుకుంటున్నాం. మనం రావాల్సింది ఈ ప్యాలెసే. ఇక్కడ ఫోటో దిగేసి స్టార్ట్ అవుతాం. టైం అయితే చాలా అవుతుంది, 5 అవుతుంది. మీ అనొచ్చు భయ్యా అలిగిన ట్రిప్ అని టైం అని దొబ్బేస్తావా అని. ఈ సిచ్యువేషన్ ఎలా అంటే అన్నకి చెప్తున్నా, సిటీల్లో
మనకు పెట్రోల్ బంకులో పర్మిషన్ ఇవ్వరు. ఒకటి ఏమంటే సిటీలో వెహికల్స్ ఎక్కువ తిరుగుతాయి, ముఖ్యంగా బెంగళూరులో. అందుకు వాళ్ళు పెట్రోల్ బంకులో పర్మిషన్ ఇవ్వరు. షాప్స్ అంటే పెద్ద పెద్ద షాప్స్ తప్ప చిన్న చిన్న షాప్స్ అయితే మనకు లేవు ఇక్కడ స్టే చేసి. ఎక్కువ చిన్న చిన్న పెట్టంగులు అలా ఉన్నా అడిగి స్టే చేయొచ్చు. మూడో విషయం ఏమంటే బెంగళూరు పెద్ద సిటీ, ఎక్కడ ఎవరు ఉంటారో తెలియదు మనకు. అంటే సంథింగ్ అదే దొంగతనాలు సంథింగ్ అలా ఉంటాయి కదా, అలాగా. మనకేమో ఇంగ్లీష్ రాదు, అట్లనే హిందీగా దొప్పించుకోలేము. మబ్బులో ఏదైనా చేసిన దిక్కుండదు. అందుకని ఆల్మోస్ట్ మనము బడ్జెట్ ఇది లొకేషన్ ఒకటి ఎంజాయ్ చేయండి. బెంగళూరు మా దిక్కే కాబట్టి అలింగ్ ట్రిప్ అయిపోయినా బెంగళూరు బడ్జెట్ వీడియో తీస్తా. మన కోసం అయితే ఒక అన్నతో వస్తుంది. మనం బెంగళూరులో ఉన్నామని చాలామంది తెలియట్లేదు. జస్ట్ ఇప్పుడే ఒక అన్న అయితే లైవ్కి వచ్చి చూసి, తమ్ముడు నేను ఎక్కడున్నా చెప్పి నేను వస్తాను అన్నాడు. ఇప్పుడైతే అన్నది బెంగళూరు, అన్న వచ్చి మీట్ అయినా మళ్ళీ దోశ ఇప్పిస్తానా. థ్యాంక్ యూ అన్న. అన్న వచ్చి ఇన్స్టాగ్రామ్లో చూశాడు, బెంగళూరులో ఉన్న తమ్ముడు ఎక్కడున్న లొకేషన్ పెట్టాను. అన్నది చాలా లాంగ్ కానీ వచ్చాడు, అదే నా కోసం. థ్యాంక్ యూ అన్న. ఏమైనా చెప్పాలని చెప్పండి. చాలా కష్టపడుతున్నాం. ఓకే మనం వెళ్దాం బాగుంటే అన్నా. సెకండ్కి చూడండి ఇలా ట్రాఫిక్ జామ్ అవుతాను. బెంగళూరు సిటీలోనే ట్రాఫిక్ జామ్ అనేది చాలా ఎక్కువ. అన్న వచ్చి బెంగళూరులో ఫేమస్ దోశ అయితే తినిపిస్తారు తమ్ముడు అని తీసుకెళ్తున్నారు. బెంగళూరులో బాగా ఫేమస్ దోశ అంట. ఎస్సీ ఫ్రై తినేసి స్టార్ట్ అవుతాం. ఈ హోటల్ అనేది మనం చూసాం ఆల్రెడీ, యూట్యూబ్లో చూసినట్టున్నాం. ఎస్సీ వెళ్ళి ట్రై చేద్దాం. ఓకే మనం హోటల్లో అయితే ఫుల్ జనాలు ఉన్నారు, ఫుల్ క్రౌడ్ అవుతుంది. ఈ హోటల్ విద్యార్థి భవన్ ఈ హోటల్ అయితే 1943 నుంచి హోటల్ అనేది కంటిన్యూగా రన్ అవుతుంది. హోటల్ ఎప్పుడో నేను యూట్యూబ్లో అయితే చూసాను, నాకు ఐడియా లేదు. దోశ అనేది గోలా తీసుకెళ్తారు. ఈ హోటల్ ఆల్రెడీ నేను చూశాను కానీ ఇప్పుడు ట్రై చేస్తున్నా. లెట్స్ ట్రై. ఒక దోశ ఒక లడ్డు తింటే కాస్ట్ చూడండి ఎంత ఉందో. కళ్ళు బయలుపోతున్నాయి కదా. మినిమం ఉంటుంది ఫేమస్ హోటల్స్ అంటే. ఇవన్నీ ఆల్మోస్ట్ మన ఫ్రీడమ్ ఫైటర్ పిక్స్ అయితే ఉన్నాయి, ఎక్కడికెక్కడ ఫుల్ ఉన్నాయి. కానీ ఇక్కడ జనాలు అయితే ఎక్కువ ఉన్నా కాబట్టి మనం వీడియో అయితే తీసుకోలేకపోయినాం సరిగ్గా. ఈ హోటల్ చాలా ఫేమస్. ఒక అతను మన యూట్యూబర్, తెలుగు యూట్యూబర్ ఫ్లైట్లో వచ్చి తినేలా ఇక్కడ. ఆల్మోస్ట్ చాలా మంది ఫేమస్ పీపుల్స్కి వచ్చి తింటారు ఇక్కడ. ఈ హోటల్ నేను చూపిస్తా, ఎవరిని వచ్చింటే కామెంట్ చేయండి. పాతకాలము 90sలోది హోటల్ ఇది. 1943లో నుంచి కంటిన్యూ అవుతాయి. ముత్తాతల నుంచి మన ఫ్రీడమ్ ఫైటర్స్ పిక్స్ అన్నీ ఉన్న లోపల. కానీ జనాలు అనేది ఎక్కువ ఉన్నా మనం కవర్ చేయలేకపోయినాం, డిస్టర్బ్ అవుతారు కాబట్టి. ఈ హోటల్ నేమ్ చూపిస్తా చూడ. ఈ హోటల్కి పోయిన వచ్చినామో కామెంట్ చేసి చెప్పండి. అదే దోశ తిన్నాము. అన్న వచ్చి టీ తాగుతాం. టీ తాగే స్టార్ట్ అవుతాయి ఇక్కడ నుంచి హంపీకి. దోశ తినేసాం, ప్లస్ అన్న చాయ్ కూడా చాయ్ కూడా తాగేసాం. ఇక దోశ అయితే ఫేమస్. మనం ఇక్కడ నుంచి అన్న తక్కువ ముందు దింపన్న హైవేకి టచ్ అవ్వట్లంటే దింపుతా అన్నారు. అక్కడ నుంచి మనము హంపీకి అయితే స్టార్ట్ అవుతాం. అంటే ఈరోజు నైట్కి ఎక్కడ పెట్రోల్ బంక్ సెర్చ్ చేసుకుని పెట్రోల్ బంకులో అయితే స్టే చేసి మళ్ళీ మార్నింగ్ నుంచి హంపీకి స్టార్ట్ అవుదాం. మార్నింగ్ అంటే సాయంత్రం అయితే హంపీకి వెళ్ళిపోతాం ఈజీగా. మాకు ట్రాఫిక్ జామ్ ఒక్కటే ఇబ్బంది అవుతుంది, అంతకుమించి ఏం లేదు. వాటికి నేను హైవే ఎక్కిపోలే. అన్న వచ్చి ఇక్కడ ఆఫీసర్ తుమ్కూరు నుంచి అయితే మనకు దగ్గర అన్నారు. లిఫ్ట్ ట్రై చేయి, ఇక్కడ నేను ఉంటా అన్నారు అన్న. ఇక్కడ లిఫ్ట్ మనకి ఏదైనా చిక్కుతే పెట్రోల్ బంక్ నైట్కి అయితే స్టే చేద్దాం. అయితే డైరెక్ట్ కొట్టేద్దాం తుమ్కూరు నుంచి హంపీ. నేనైతే లిఫ్ట్ అనేది చిక్కిన అన్న ఆపే థ్యాంక్ యూ అన్న. ఇక ఎక్కడ మనం వెళ్ళి హైవేలో పెట్రోల్ బంక్ ఉంటే అడుగుదాము. మనకు వచ్చి అలా ఇంగ్లీష్ హిందీ అని కలిపేసి అడుగుదాం. ఒప్పుకుంటే ఓకే బెస్ట్ మనకు. అయితే ఇక్కడ హైవేకి ఒక 2 kilometers ఉన్నానా అన్న ఇక్కడ దింపేసాను. నాకు నైట్ అయిపోయినా, ఫుల్ టైర్డ్ అయిపోయినా. చూద్దాం ఏమవుతుందో. నైట్ కూడా లిఫ్ట్ కూడా చిక్కావా. పెట్రోల్ బంకులు స్టే చేద్దాం అనుకుంటే పెట్రోల్ బంక్స్ ఎక్కడ అన్ని పిటి పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. హైవే దగ్గర అయితే అన్న హైవేలో హైవేకి అయితే లిఫ్ట్ చిక్కిన 2 kilometers హైవే ఉంటుంది. హైవేలో ఏదైనా పెట్రోల్ బంక్ చూసుకుని మనం స్టే చేయాలి ఈరోజు నైట్కి.
పబ్లిక్ అలో లేదంట పెట్రోల్ బంకు. ఇదే ఇష్యూస్ ఇక్కడ. ఓకే, ట్రై చేద్దాం. ఇంకో పెట్రోల్ బంక్ నైట్ అయిపోయింది, ఫుల్ బాడీ పెయిన్స్ అయితే ఉన్నాయి మనకు. పెద్ద పెట్రోల్ బంకులో ఏమైనా ఛాన్స్ ఉంటుంది అనుకుంటే లేదు. సెకండ్ పెట్రోల్ బంకులో కొనుగోలు ప్యాసింజర్స్ నోవాలో ఏంటబ్బా ఇది నాకు. ఓకే, లెస్సీ కామన్ థింగ్, మామూలే ఇలాంటి జరిగేది. నైట్ ట్రావెలింగ్ చేయొచ్చు కానీ నైట్ నాకు చేసే ఓపిక లేదు, బాడీ పెయిన్స్ ఫుల్గా. అందుకనే నేను ఈరోజు స్టే చేయాలనుకుంటున్నాను. కానీ ఏదైనా నైట్ ట్రావెలింగ్ అని చేస్తాం, మనకి పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇంత పెద్ద పెట్రోల్ బంకులు పెట్టుకుని స్టే ఇవ్వమంటున్నా చూడనుకు. ఇదేమైనా ఇంక ఆయమా చి. ఓకే, ఇంకో థర్డ్ లాస్ట్ పెట్రోల్ బంక్ ఉంది, అది చిక్కకపోతే చలో నైట్ అంతా ట్రావెలింగ్, అంతకు మించి ఇంకో ఆప్షన్ లేదు మనకు. మనకైతే పెట్రోల్ బంకులో అయితే పర్మిషన్ అయితే ఇవ్వట్లేదు. ఇక్కడ ఒక హోటల్ అయితే క్లోజ్లో ఉంది, చూద్దాం. నైట్ 11 అట్లా అయితే వేసుకోవచ్చాము, చూద్దాము. ఫుల్ సెలవుస్తే వేస్తాను. నేను సెలికోటు ఏం తెచ్చుకోలేదు. పెట్రోల్ బంకులు చిన్నగా ఉన్నా కాబట్టి వీళ్ళు పర్మిషన్ ఇవ్వట్లే, వాళ్ళ సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలా. ఓకే, ఈ వీడియో ఇంటితో ఎండ్ చేస్తా. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. ఒకవేళ స్టే కుదిరితే స్టే చూస్తా, అయితే లేదు.